మన ఇండియాలో జాబులు దొరకని తరుణంలో చాలామంది ఇండియన్స్ ముఖ్యంగా యువత కొంతమంది ఇతర దేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని సిటీస్‌లో ఎక్కువ మంది యువత సౌదీ అరేబియా, దుబాయ్ ఇలా అదర్ కంట్రీస్‌కి వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంచెం డబ్బులు సంపాదించుకుంటుంటారు. అలాగే నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు నజీర్ బాషా. వాళ్ళ తండ్రి పేరు కలేషా, తల్లి పేరు బీబీ. వీళ్ళిద్దరూ కష్టపడి బతికేవాళ్ళు. ఈ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి పాపం అంతంత మాత్రమే. సో అప్పు చేసి మరీ కొడుకు నజీర్‌ని సౌదీ అరేబియా పంపించారు. సౌదీ అరేబియాకు ఎలా పంపించారంటే ఒక ఏజెంట్ నీకు ఈ పని ఉంటుంది, ఆ పని ఉంటుంది అని చెప్పేసి పంపించాడనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకు చెప్పిన పని కాకుండా వేరే పని చెప్పారు. అది కూడా ఎలాంటి పని అంటే చెట్లు ఎక్కి చెట్ల మీద ఉన్న కొమ్మలు కొట్టడం. అసలు ఈ నజీర్‌కి చెట్లెక్కడం రాదు. పాపం రాకపోయినా సరే చెట్టెక్కి కొమ్మలు కొట్టడానికి ప్రయత్నించాడు. అలా ప్రయత్నిస్తున్న తరుణంలోనే నజీర్ చెట్టు మీద నుంచి కింద పడి నజీర్‌కి ఒక కాలు, చెయ్యి దెబ్బతినింది. ఆ దెబ్బతిన్న తర్వాత వాళ్ళ యజమాని ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకుంటే నజీర్‌కి అక్కడే సౌదీ అరేబియాలో వీళ్ళ కొంతమంది తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడ ఉండి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని రోజులు రెస్ట్ కూడా తీసుకున్నాడు. ఇంక ఇదే తరుణంలోనే వాళ్ళ యజమాని ఎవరైతే ఉన్నారో ఒప్పంద కాలం ఇంకా ముగిసిపోలేదని చెప్పేసి మళ్ళీ నజీర్‌కి కాల్ చేసి పిలిపించుకున్నాడు. పిలిపించుకున్న తర్వాత ఒక 3 రోజులు పని చేయించుకున్నాడు. ఆ పని చేసినందుకు నజీర్ తనకి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోగా నజీర్‌ని దారుణంగా చెట్టుకు కట్టేసి ఎలా పడితే అలా కొట్టాడు. ఆ కొట్టిన దాన్ని మొత్తం పక్కనున్నటువంటి వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియో తీసి నజీర్ తల్లిదండ్రులకి ఆ వీడియో పంపించారు. ఇంకేముంది పాపం ఆ తల్లిదండ్రి బాధ ఇంకా వర్ణనాతీతం అనమాట. సో వీళ్ళు పేదవాళ్ళు కావటం, అదేవిధంగా ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలో తెలియకపోవటం వల్ల నజీర్ అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. బాధతో తల్లిదండ్రులు ఇక్కడ ఇంకా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని కోరుకుందాం ఈ వీడియోని. సో ఈ వీడియోని ప్రభుత్వం దాకా చేరే వరకు షేర్ చేయండి.